హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ వర్కుల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించిన 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సుల గురించి ఈరోజు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైటు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా, ఇందులోకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ యూజీ, పీజీ మరియు పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇన్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మనం అండర్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్స్ డిప్లొమా కోర్సుల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్నగూడెం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు 25/2025 అని. వీటికి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయిన ఎవరైతే 10వ తరగతి అలాగే ఇంటర్ ఎగ్జామినేషన్స్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ మరియు డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ల్యాండ్స్కేపింగ్ అండ్ నర్సరీ మేనేజ్మెంట్కి సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ తీసుకుంటున్నట్టు ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ drysrhu.ap.gov.in అనే వెబ్సైట్లోకి పొందుపరచడం అయితే జరిగిందని ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ లాస్ట్ డేట్ లోపు అయితే సబ్మిట్ చేయాలంటే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన drysrhu.ap.gov.in అనే వెబ్సైట్లోకి పోస్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి మనం అఫీషియల్ వెబ్సైట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటికి సంబంధించిన 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒక పీడిఎఫ్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో చూసినట్లయితే ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే ఈ పీడిఎఫ్లో అయితే పొందుపరచడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి సంబంధించి బీఎస్సీ హార్టికల్చర్లో ఇక్కడ కాలేజ్ నేము అలాగే ఇందులో ఎన్ని సీట్స్ ఉన్నాయని ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా మనకు 300 సీట్స్ అయితే ఉంటాయి. ఇందులో 75 సీట్స్ అనేది ఫారిన్ స్టూడెంట్స్కి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. టోటల్గా ఇందులో మనకు 4 కాలేజెస్ అయితే ఉన్నాయి. మొదటగా చూసినట్లయితే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అనంతరాజ్పుట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలాగే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామన్నగూడెం తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి, అలాగే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలాగే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ చింతలతరపి ఎస్పీఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి టోటల్గా ఇలా 4 కాలేజెస్కి సంబంధించి 300 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన కరిక్యులం అంటే సెమిస్టర్ 1కి ఏముంటుంది, సెమిస్టర్ 2కి ఏముంటుంది, సెమిస్టర్ 3కి ఏముంటుందని పూర్తి వివరాలు అయితే ఇందులో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ వివరాలన్నీ పీడిఎఫ్కి సంబంధించి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి మీరైతే చెక్ చేయండి. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎలిజిబుల్ క్రైటీరియా అలాగే సెలక్షన్ ప్రాసెస్ మనం చూసినట్లయితే ఇందులో కంపల్సరీగా 10+2 అనేది క్వాలిఫై అయితే అయి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మీకు ఇంటర్మీడియట్లో ఫిజికల్ సైన్స్ అలాగే బయాలజికల్ సైన్స్ లేదా న్యాచురల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ అయితే మీకు కంపల్సరీగా ఇంక్లూడ్ అయితే అయి ఉండాలి. అంటే కంపల్సరీగా మీరు బైపీసీ గ్రూప్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అయితే అవుతుందని ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది అండర్ గ్రాడ్యుయేషన్ కౌన్సిల్ ప్రకారం అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. మీరు ఇలా కిందకి చూసినట్లయితే వీటికి సంబంధించిన క్యాంపస్ గ్యాలరీ అలాగే క్లాస్ రూమ్ లైబ్రరీకి సంబంధించిన ఫెసిలిటీస్ గురించి కూడా ఇక్కడ ఫొటోస్ అయితే అటాచ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు వీటిని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడైతే పోస్ట్ చేయడం అయితే జరిగింది. యూజీ ప్రోగ్రామ్ టెంటేటివ్ షెడ్యూల్కి సంబంధించి 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో మనకు ఈ రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ అనేది ఇది రెగ్యులర్ వాళ్ళకి సంబంధించి 14/10/2025 అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. క్లాసెస్ మనకు 15/10/2025 స్టార్ట్ అవుతుంది. అలాగే వీటికి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే 13/3/2026 అయితే ఉంటుంది. సెమిస్టర్ ఫైనల్ థియరీ ఎగ్జామినేషన్ చూసినట్లయితే 14/3/2026 టు 22/3/2026 వరకు అయితే జరుగుతుంది. సెమిస్టర్ బ్రేక్ చూసినట్లయితే 24/3/2026 టు 30/3/2026 వరకు అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన సెమిస్టర్ 2 ఎగ్జామినేషన్స్కి సంబంధించి కూడా షెడ్యూల్ ఇచ్చారు. వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ 1/4/2026 అయితే స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించిన క్లాసెస్ 2/4/26 అయితే స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించి సమ్మర్ హాలిడేస్ చూసినట్లయితే 16/5/2026 టు 30/5/2026 వరకు అయితే ఉంటుంది. వీటికి సంబంధించి లాస్ట్ డేట్ చూసినట్లయితే 26/8/2026. ఇక ప్రిపరేషన్ హాలిడేస్ 27/8/2026 అయితే ఉంటుంది. వీటికి సంబంధించి సెమిస్టర్ ఫైనల్ థియరీ ఎగ్జామినేషన్స్ చూసినట్లయితే 28/8/2026 టు 3/9/2026 వరకు అయితే ఉంటుంది. వీటికి సంబంధించి సెమిస్టర్ బ్రేక్ చూసినట్లయితే 4/9/2026 టు
17/9/2026 వరకు అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ డేట్ ఆఫ్ నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ చూసినట్లయితే 18/9/2026 వరకు అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇంకా మళ్ళీ అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.